This year changed me more than I expected. 7 months ago, like I walked into the college, the university, like what will be my like first year, what is like everything. I was so nervous and all. Hey guys, welcome back to my channel. So in this video, I'm gonna say everything, like everything na first sem, na second sem, అన్నీ ఏం జరిగినాయో అన్నీ చెప్తా అనమాట. So first day I walked into the college. Not walked, like I walked into my block. I was so nervous. నా క్లాస్ ఎత్తుక్కొని వెళ్ళినా. సో వెళ్ళి థర్డ్ బెంచ్లోనే కూర్చున్నా ఫస్ట్ నేను. ఇంకా అట్లనే సాగిపోయింది ఫస్ట్ ఇయర్ మొత్తం థర్డ్ బెంచ్లోనే. అండ్ ఇంకా లైక్ నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే లైక్ బిఫోర్ జాయినింగ్ కాలేజ్ ఆర్ ఆఫ్టర్ జాయినింగ్ కాలేజ్ ఆల్సో, లైక్ కొత్తగా ఉన్నప్పుడు లైక్ నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ అంటే చెప్పకూడదు, మళ్ళీ ఏమైనా చెప్తే కొడతారు. సో ఐఎమ్ జస్ట్ గోనా సే ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ మచ్ అంటే అదంతే, ఇంకేం చెప్పలేము. ఇంజనీరింగ్ లానే ఉంటుంది అనుకున్నాను. ఏమి అదంతా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ బట్ లైక్ ఫస్ట్ ఇయర్ మంచిగా అయింది. లైక్ ఇట్ వాస్ గుడ్ అనమాట. లైక్ ఓవరాల్ ఐ వుడ్ గివ్ లైక్ నైస్ గుడ్ ఫ్రెండ్స్ కూడా నేను లైక్ ఫస్ట్ డే కూర్చున్నప్పుడే లైక్ వాళ్ళే ఇంకా లైక్ ఇయర్ మొత్తం ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ వాళ్ళే ఇంకా ఇయర్ మొత్తము అంటే ఫ్రంట్ బెంచెస్ బ్యాక్ బెంచెస్ లైక్ అందరికి కూడా లైక్ మాట్లాడుకుంటాము, ఇట్లా చేసుకుంటాము, లైక్ హెల్ప్ చేసుకుంటాం అండ్ ఆల్ ఎవ్రీథింగ్ అనమాట. క్లాస్లో క్లాస్ మొత్తము లైక్ 90 members ఉంటారు. అంటే లైక్ కుక్కీ ఉండరు ఏమి, బెంచెస్ లైక్ చాలా బెంచెసే ఉంటాయి, పెద్ద క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్లో అఫ్కోర్స్ ఆక్వర్డ్ ఉండే, నర్వస్ ఉండే ఎవ్రీథింగ్. అండ్ మాకు నేను ఫస్ట్ ఐ స్టిల్ రిమెంబర్ August 4th నా ఫస్ట్ డే అనమాట. లైక్ దట్ ఈస్ ద ఫస్ట్ డే. ఆ రోజు లైక్ ఇంకా ఆ రోజు నుంచే మాకు ట్రైనింగ్ స్టార్ట్ అయింది. లైక్ వేరే కాలేజెస్ నుండి ఆర్ లైక్ సమ్ యూనో కంపెనీస్ నుండి వచ్చారు సర్స్ కానీ ట్రైనింగ్ పీపుల్ కానీ అనమాట. ఇంకా వాళ్ళు ఇంక ఫస్ట్ మాకు HTML అట్లా నేర్పించారు. సో అకాడమిక్స్. సో ఫస్ట్ సెమ్లో మాకు 7 subjects ఉండే. PPS, UIWD, మ్యాథ్స్ అంటే ఏం లైక్ మ్యాట్రిసెస్, ఇంటిగ్రేషన్ అవే ఉండే, డిఫరెన్సియేషన్ అండ్ ఆల్. అండ్ నెక్స్ట్ ECIS, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ అప్లికేషన్స్ ఆర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ ఇంటెలిజెంట్ సిస్టమ్ వాటెవర్. ఇవి 4 అయినాయి కదా. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఉండే, CSS అనమాట, అది కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్ట్రాటజీస్. అండ్ నెక్స్ట్ మాకు IKS అని కూడా సబ్జెక్ట్ ఉండే, ఇది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. ఇది జస్ట్ మీ ఓన్గా రాసేస్తే అంతే, దీనికి ఎక్కువ కూడా చదువుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఈజ్ PW. ఇది కూడా ఏం ఎగ్జామ్ ఉండదు, బట్ స్టిల్ యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ దిస్, లైక్ అబౌట్ 40 marks ఆర్ సంథింగ్, ఐ థింక్ 40 అనుకుంటా. అంటే ఇది కోడింగ్, దిస్ ఇస్ ప్యూర్లీ కోడింగ్ అనమాట. ప్రోగ్రామింగ్ వర్క్షాప్ అంటే మీరు ఒక టీమ్ చేసుకొని అప్లికేషన్ చేయాలన్నమాట. సో ఫర్ దాట్ యూ విల్ గెట్ మార్క్స్, రిపోర్ట్ చేయాలి, లైక్ డాక్యుమెంటేషన్ చేయాలి, దానికి మీకు మార్క్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ది 7 subjects. ఫస్ట్ ఏంటంటే ట్రైనింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు సార్ మాకు HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవి చెప్పారు. లైక్ ఫస్ట్ సెమ్లో ఇవి అంతే. దాని తర్వాత ల్యాబ్ స్టార్ట్ అయినాయి, వైవా అని అదని ఇదని ఏం చెప్పాలో అర్థం కాలే. వైవా అంటే ఒక 2-3 marks ఉంటాయి అంతే. మీకు బేసిక్స్ వచ్చినా కానీ అయ్యన్న చెప్పచ్చు. మీరు
వేసేస్తారు వాళ్ళు మార్క్స్. అండ్ అటెండెన్స్ నేను ఒక 90 తగ్గలే నాకు అసలు. నేను అట్లనే మెయింటైన్ చేసిన అనమాట. మరి 90 ఎప్పుడు తగ్గలే. సెకండ్ సెమ్కి వచ్చేసరికి కూడా 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. P&S లైక్ మ్యాథ్స్, అది కూడా లైక్ ప్రాబిలిటీస్ అండ్ స్టాటిస్టిక్స్. అండ్ నెక్స్ట్ డిఎస్ఏ ఉంది, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్. UIWD ఉంది, ఇది సెకండ్ పార్ట్ అనమాట. దీంట్లో మనకి రియాక్ట్, యాంగులర్, టింక్టర్ ఒకటి ఉంటుంది, టింక్టర్ అని, అది ఉంటుంది. బూట్ స్ట్రాప్ ఫస్ట్ ఇయర్లో లైక్ ఫస్ట్ సెమ్లోనే బూట్ స్ట్రాప్ కూడా. అండ్ యూ హ్యావ్ గాట్ QC, క్వాంటమ్ కంప్యూటింగ్, CCF. ఇది మాకు ఈ సబ్జెక్ట్ కొత్తగా పెట్టారు. అంటే మన వాళ్ళు గూగుల్తో కొలాబరేషన్ చేసినారనమాట, దానికి ఈ సబ్జెక్ట్ వచ్చింది CCF అని, లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఫౌండేషన్స్. నెక్స్ట్ వీవ్ గాట్ ఫ్రెంచ్. అది మీకు లైక్ మీరు సెలెక్ట్ చేసుకునే ఇది లేదనమాట, అది జస్ట్ ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ అంతే. నెక్స్ట్ వీవ్ గాట్ ADD. ఇది కూడా PW లాగా అప్లికేషన్ తయారు చేయాలి, డాక్యుమెంటేషన్ చేయాలి, మార్క్స్ వస్తాయి ప్రెజెంటేషన్ ల్యాబ్ అప్పుడు. సో నా రొటీన్ ఎట్లా ఉండేదంటే ఇట్ ఈస్ ఈజీ. ఒక 6:30కి అట్లా లేస్తా, 6కో 6:30కో లేస్తా, రెడీ అవుతా, వెళ్తా బస్ స్టాప్. ఒక 7:20, మాకు 7:20కి వస్తుంది బస్సు, 7:20 7:30కి వస్తుంది బస్సు. వస్తుంది, వచ్చేసా, ఎక్కుతా, వెళ్ళిపోతాం. ఒక 8:30. అసలు మా బస్ అంకుల్ అయితే ఊరికి ముందు వెళ్తాడు. కాలేజ్ 9:10కి స్టార్ట్ అయింది, కానీ మేము 8:30కే ఉంటాము, 8:30 8:40కి ఉంటాము. ఒక అరగంట 40 minutes కూర్చోవాలి. ఇంకా లైక్ బ్లాక్కి పంపిరు అనమాట. అప్పుడే 8:30కి వచ్చినా పంపిరు. బ్లాక్ ముందు మెట్లు ఉంటాయి, అక్కడ కూర్చుంటారు అందరూ వెయిటింగ్. ఒక 8:50కి అట్లా లోపలికి పంపిస్తారనమాట. సో వెళ్తాము, క్లాసెస్ అయితే బ్రేక్, మళ్ళీ ఒక క్లాస్ అవుతుంది, ఒక 2-3 క్లాసులు అవుతుంది. దాని తర్వాత లంచ్ ఒక 1 hour ఉంటుంది అనమాట. అండ్ అఫ్ కోర్స్ దాని తర్వాత మళ్ళీ ఒక 3 క్లాసులు ఉంటాయి మాకు. దెన్ ఇంకా 3:30కి పంపించేస్తారు. అంటే కొంతమంది, అంటే యాక్చువల్లీ వాళ్ళు మాకు 3:40 వరకు, కానీ 3:30గా పంపించేస్తారు, 10 నిమిషాలు లైట్. కొంతమంది ఉంచుతారు, కొంతమంది ఫ్యాకల్టీ ఉంచుతారు 3:40 వరకు అనమాట. సో ఇంకా ఇదే ఉండే. ఇంకా లంచ్లో అప్పుడప్పుడు క్యాఫ్టీరియాలో తిరుగుతాము, లంచ్ తినేసి కిందకి వెళ్ళి తిరుగుతాం క్యాఫ్టీరియాలో కానీ లైక్ ఆల్ క్యాంపస్ చుట్టూ. మరీ చుట్టూ అంటే చుట్టూ కాదు, లైక్ కొంచెం తిరుగుతాము అరగడానికి. సో ఇది ఇంకా 3:30కి బస్ ఎక్కితే, అంటే బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తాం 3:30కి. 4కి బస్సెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. నేను ఇంటికి వచ్చేసరికి ఒక 5:30 అట్లా అవుతుంది. ఫస్ట్లో లేట్ అయ్యేది, ఒక 6 అట్లా అయ్యేది. లైక్ సెకండ్ సెమ్కి ఇట్లా వచ్చేసరికి అయితే తొందరగా వచ్చేసేవాళ్ళం, ఒక 5:30 లోపలే అట్లా. ఇంకా వస్తా, ఫ్రెష్ అప్ అవుతా, తింటా, చూస్తా, ఏమైనా హోంవర్క్స్ ఉంటే చేస్తా. అంటే ఇంకా ఇదే ఇంకా నా రొటీన్ ఆర్ వాటెవర్. అండ్ ఫస్ట్లో నా నిజాయితీగా ప్లెడ్జ్ ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవరా నీలా అనుకొని నేను చదువుతా, ఇంజనీరింగ్ ఎట్లయినా చదవాలి రా అని అనుకుంటా. కానీ అది ఏమవ్వదు. ఎగ్జామ్ ముందే బుక్ ముట్టడం అంతే. ఫస్ట్ ఇయర్లో అంటే ఎగ్జామ్ ఉందంటే హాలిడేస్ వస్తాయి, లైక్ గ్యాప్ ఉంటుంది. ఇంకా దాంట్లోనే అఫ్కోర్స్ క్లాసెస్ వింటా. అందుకే ఐ వాజ్ ఏబుల్ టు పాస్ అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ అంటే ఏం లేదు, ఇంకా మీరు వెళ్ళి మాట్లాడితే ఇంకా అంతే ఫ్రెండ్స్ అయిపోతారు. అట్లనే ఇంకా మీకు గ్రూప్స్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ అవ్వచ్చు. బట్ మీకు ఎంతమంది ఫ్రెండ్స్ అయినా కానీ వీళ్ళు హాస్టల్ వాళ్ళు ఉంటారు, అట్లుంటారు. కానీ ఎప్పుడుకో అప్పుడు మీకు అనిపిస్తుంది, లైక్ యూ విల్ ఫీల్ లోన్లీ అనమాట. బట్ వాట్ ఎవర్, I don't care bro. So my mental health or whatever thing this is, I don't know if I improved or not, but personally I think I improved a bit or whatever. Actually I've learned to say no to people.
యూ షుడ్ లెర్న్ టు సే నో టు పీపుల్. అది మీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కానీ ఐషు అంకి గ్రీష్మ వీళ్ళందరూ ఐ లెర్న్ టు సే నో అనమాట. యూ షుడ్ లెర్న్ టు సే నో టు పీపుల్. ఎట్లానో సాగించిన ఫస్ట్ ఇయర్ మొత్తం ఐ వుడ్ సే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే ప్రజెంటేషన్స్ అప్పుడైనా అదైనా ఒక్కొక్కసారి నేను ఒక్కదాన్ని చేసిన ఒక ప్రజెంటేషన్, ఐ మీన్ ఒక పోస్టర్ ప్రజెంటేషన్ అని, ఇంకా ప్రజెంటేషన్స్ కూడా చాలా చాలా జరుగుతాయి అన్నమాట. అది మీరు ఎట్లయినా లైక్ నేను తడబడినా అయినా కానీ నేను చెప్పిన అది 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 పాయింట్. ఎంబారసింగ్ మూమెంట్స్ అంటే ఐ వుడ్ సే one moment, I mean one day, but I was not really embarrassed because అది నా తప్పు కాదు. అందరు నవ్వినారు, నేను కూడా నవ్వినా, కానీ సార్ నన్నే లేపిండు. లేపి కొంచెంసేపు అక్కడి నుంచో పెట్టిండు. దాని తర్వాత బోర్డు మీద, ఐ మీన్ డిజిటల్ బోర్డు మీద టైప్ చేయమన్నా టైప్ చేసా, అంతేం లేదు. అందరు నవ్వినారు, కానీ సార్ నన్నే చూసి నన్నే లేపిండు. బట్ ఐ వాజ్ నాట్ ఎంబారస్డ్ బికాస్ అందరు నవ్విండ్రు. నేనేమన్నా గ్లో అప్ అయినా అంటే లైక్ స్కిన్ కేర్ చేస్తున్నా కదా, సో ఇంకా అదే గ్లో అప్ అంటే లైక్ యాక్ని తగ్గింది, కంట్రోల్ చేస్తున్న యాక్నీని. అండ్ ఇంకేవో క్రీములు పూస్తున్నా, మొత్తానికి ఏదో చేస్తున్నాను. అండ్ ఇఫ్ యూ వాంట్ మై స్కిన్ కేర్, comment down. I will make a video on skincare, like morning routine and night routine also, both. Confidence, of course, I've grown a lot of confidence, and yeah, that's all I would say. So things I learned, like ఇది ఎప్పటికీ మర్చిపోను. ఫస్ట్ ఈస్, నేను ఇదొక వీడియోలో కూడా చెప్పినాను, మా ఈసీఆర్ సార్ ఫస్ట్ సెమ్లో ఆయన చెప్పిండే ఏంటంటే లైక్ డోంట్ థింక్ నెగిటివ్, లైక్ డోంట్ బీ నెగిటివ్, డోంట్ థింక్ నెగిటివ్, ఆర్ డోంట్ బీ అరౌండ్ నెగిటివ్ పీపుల్. ఇంకా సార్ ఏమన్నాడంటే లైక్ ఇఫ్ యూ థింక్ నెగిటివ్ ఆల్సో, లోపల అనుకున్నా కానీ తదాస్తు దేవతలు ఎప్పుడైనా ఇట్లా తదాస్తు అన్నారనుకో, ఇక అది మన చేతుల్లో ఉండదు, ఇట్లా అన్నాడు. సో ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. సో అసైన్మెంట్స్ మీకు సెమ్కి ప్రతి సబ్జెక్ట్కి 5 ఉంటాయి అనమాట. ఇంకా అవన్నీ రాయాలి, టైం ఉంది కదా రాయొచ్చు కదా అంటే అంతే, ఇంకా ఏం చేయలేము. మళ్ళీ మీరు సబ్మిట్ చేయాలి, లైక్ ఆన్లైన్ చేయాలి, ఆఫ్లైన్ చేయాలన్నమాట. సో మీరు ముందే రాసుకొని పెట్టుకుంటే అది. మేమేం చేసినామంటే, నేను ఇంకా కొంతమంది మా ఫ్రెండ్స్ అసలు చెప్పారో లేదో ఇంకంతే, A4 షీట్స్ తీసి రప్ప రాయడమే. అండ్ మై స్లీప్ స్కెడ్యూల్ ఇస్ సో ఎఫ్డప్ అనమాట. లైక్ ఎక్కువ ఎప్పుడు ఎఫ్డప్ అంటే ఇంకా ఈ సెకండ్ సెమ్ అప్పుడే, లైక్ ఎప్పుడో అసలు రాత్రి ఎప్పుడో పడుకునేదాన్ని, స్లీప్ అంటే ఇంటికి వచ్చి పడుకునేదాన్ని అనుకో మళ్ళీ. బట్ స్టిల్ I didn't still fix my sleep schedule. అట్లానే సాగుతుంది, ఎట్లయినా I have to fix it. Things I regret. First one is not participating enough. అంటే చేసిన లైక్ హ్యాకథాన్ అని ఒక్కసారి చేసిన, లిటరల్ ఒక్కసారి చేసిన హ్యాకథాన్ అని ఫస్ట్లో ఫుల్ జోష్లో ఉండే, అందుకే అట్లా అయిందనమాట. ఇంకా తర్వాత ఎప్పుడైనా హ్యాకథాన్ వచ్చినప్పుడు అమ్మో మా వల్ల కాదని దండం పెట్టినాం అనమాట. ఇంకా ఒక్కసారి పార్టిసిపేట్ చేసిన, ఇంకా అంతే. డ్యాన్స్ కూడా సంక్రాంతికి చేసిన డ్యాన్స్, ఇంకా అప్పుడు ఐ రిగ్రెటెడ్ దట్ సో మచ్ అనమాట. ఎందుకంటే డ్యాన్స్ కదా మేము, అప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ అప్పుడు మన పోకిరి పోకిరి స్క్రీనింగ్ వేసినారు మా ఆడిటోరియంలో. అది మిస్ అయిపోయినా, అంటే దీంట్లో డ్యాన్స్లో ఉన్న వాళ్ళు దీనికి వెళ్ళొద్దు అన్నారు. సో ఇంకేం చేస్తాం, ఆగిపోయినా. మళ్ళీ లైక్ ప్రోగ్రామ్, లైక్ సంక్రాంతి ఈవెంట్ రోజు ఏంటంటే మొత్తం డ్యాన్స్ వాళ్ళు, మేము మా గ్రూప్తోనే డ్యాన్స్ వాళ్ళతోనే ఉన్నా.
ఇక వేరే డాన్స్ వాళ్ళు చేస్తారు, పాడతారు కదా ప్రోగ్రామ్స్ ఒక్కటి కూడా చూడలే. ఇంకా అంత మొత్తం ఎందుకు చేసినారా అనుకున్నా నేను. మళ్ళీ నేను చేయను, ఇంకా చేయను అంతే. ఇంకా అంతా అదే అయిపోయి. నెక్స్ట్ ఈజ్ ప్రొక్రాస్టినేటింగ్. ఐ డిడ్ ప్రొక్రాస్టినేట్ అలాట్ అనమాట. ఎగ్జామ్స్ అప్పుడైనా కానీ చదువుదాంలే, టైం ఉంది కదా, ఇట్లా 5 యూనిట్స్ ఇది మనకి తెలుసు, తీసుకుంటే అయిపోతుంది, ఇట్లా అనుకొని లాగ్ చేసి అట్లా చాలా సార్లు అన్నిటికీ అదే అయింది. బట్ స్టిల్ నేను పాస్ అయినా గైస్. థర్డ్ వన్ ఓవర్ థింకింగ్ కానీ స్ట్రెస్ కానీ చాలా ఎక్కువ. బట్ దట్ ఈస్ అన్నెసెసరీ, లిటరలీ జీరో అన్నెసెసరీ. అది అసలు మీకు స్ట్రెస్ అవ్వాల్సిన ఆర్ ఓవర్ థింక్ చేయాల్సిన అవసరమే లేదన్నమాట. దిస్ ఈస్ ఆల్ ఐఎమ్ సేయింగ్ టు మై జూనియర్స్ హూ ఆర్ కమింగ్ టు మల్లారెడ్డి కాలేజ్, మల్లారెడ్డి యూనివర్సిటీ. The things I'm proud of. First one, of course, surviving first year. అంటే it was not that hard, but still కొంతమందికి హార్డ్ అనిపించవచ్చు, whatever, but I survived. I've got good. Anyway, I've learned so many things. That's the thing. I've learned so many things. I'm proud of myself for that. And మన కోడింగ్, సెకండ్ వన్ ద కోడింగ్ అనమాట. లైక్ బేసిక్స్ అయినా కానీ కొంచెం డీప్గా వెళ్ళినా కానీ, బట్ స్టిల్ హ్యావ్ లెర్న్ సంథింగ్ దట్ మ్యాటర్స్. థర్డ్ వన్ అఫ్ కోర్స్ మై కాన్ఫిడెన్స్ పెరిగింది, దట్ వన్. అండ్ కొన్ని థింగ్స్ బ్యాలెన్స్ చేసిన, కొన్ని మల్టీ టాస్కింగ్ చేసిన, మొత్తానికి ఏదో చేసిన. ఫెస్ట్ ఆర్ ప్రోగ్రామ్స్కి వచ్చేసరికి ఏంటంటే మాకు ఫ్రెషర్స్ ఏం జరగలే, ఫ్రెషర్స్ అని పేరుతో ఏం జరగలే. ఫస్ట్ వన్ ఈజ్ ఓరియంటేషన్ డే. అప్పుడు ఏదో కొన్ని డ్యాన్స్ చేశారు, ఇంకా మల్లారెడ్డి గారు మాట్లాడారు, ఇంకా అంతే, అదే ఓరియంటేషన్. ఇంకా ఆయనే మాట్లాడతారు. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే మాకు బతుకమ్మ అని దీనికి పెట్టారు, కానీ అది జరగలే. వర్షాలని ఇదాన్ని క్యాన్సిల్ అయిపోయింది, ఇంట్లోనే కూర్చున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా సంక్రాంతి అని జరిగింది, ఉగాదికి ఏదో చిన్నగా జరిగింది, కానీ పెద్దగా అయిందంటే శివరాత్రికి. అది అఫ్కోర్స్ లైక్ నైట్ ఒక 3 వరకు ప్రోగ్రామ్ ఉండే అనమాట. ఇంకా అందరూ వచ్చినారు బయట, లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా రావచ్చు అనమాట. పెద్దగానే జరిగింది, చూసుంటారు మీరు రీల్స్లో. ప్రాక్సీ కానీ అసలు ఒక్కసారి కూడా ప్రాక్సీ అయ్యలే గైస్. చాలా నిజాయితీ గల పౌరురాలు, చాలా పద్ధతి గల అమ్మాయి నేను. రోజు కాలేజ్కి వెళ్ళేదాన్ని, కానీ అప్పుడప్పుడు మానేసేదాన్ని. కంతకి 1 or 2 times అబ్సెంట్ అయినా కానీ ఏం కాదు. సో అట్లా చేసేదాన్ని. మరి రోజు వెళ్తే ఏం బాగుంటుంది, అందుకే దీస్ ఆర్ మై ఎక్స్పీరియన్సెస్. ఆర్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీరు ఎవరైనా చూస్తుంటే, ఎవరికైనా డౌట్స్ ఉంటే, నా జూనియర్స్ కానీ ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అఫ్ కోర్స్ ఐ విల్ రిప్లై. మై ఫస్ట్ ఇయర్ వాజంట్ పర్ఫెక్ట్, బట్ స్టిల్ ఇట్ వాజ్ మెస్సీ, స్ట్రెస్ఫుల్ కైండ్ ఆఫ్. ఎక్సైట్ అయినా, ఆక్వర్డ్ థింగ్స్ అయినాయి, అండ్ బట్ స్టిల్ ఇట్స్ ఆల్ అన్ఫర్గెటబుల్. అండ్ ఎంజాయ్ చేసిన మొత్తానికి ఫస్ట్ ఇయర్. చదివినా కూడా ఇంపార్టెంట్, చదవండి. So I'm thankful for my friends and faculty and training people. Special thanks to Ganesh sir. And బాగా చెప్పేవాళ్ళు డిఎస్ఏ, అందుకే డిఎస్ఏ పాస్ అయినా. లైక్ ఇంకెవరైనా చెప్పారనుకో అంతే ఇంకా. అండ్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో మిడ్స్కి ముందు ఇట్లా ఇంటర్వ్యూ అని తీసుకున్నారు, ఇంట్రెస్టెడ్ వాళ్ళు వెళ్ళారు. బట్ ఫస్ట్ ఇయర్ లైక్ ఫస్ట్ సెమ్తో ఎస్జిపిఏ అని ఇది ఉంటుంది కదా, దాంతో రిక్రూట్ చేసుకున్నారనమాట. మా క్లాస్లో ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది లైక్ ఇంటర్న్షిప్కి. ఇట్ ఈస్ ఇంటర్న్షిప్ ఒక 3 months అనుకుంటా, దిస్ సమ్మర్ టైంలో షీ గాట్ సెలెక్టెడ్. ఇఫ్ యూ నో ఆల్సో ఐఎమ్ సేయింగ్
you don't have to figure out your whole life in your first year of engineering college or బీకామ్ ఆర్ whatever. I still don't know like నేను ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నాను అంటే అఫ్ కోర్స్ I want to do job, that's for sure. I will do job of course, but still I'm not sure. It's okay if you feel lost. So for this video I would conclude here అన్నమాట. ఇంకేమన్నా ఉంటే అడగండి కామెంట్స్లో, ఐ విల్ రిప్లై. ఇంకా అంతే guys ఈ వీడియోకి. Hope you like the video. Like, share and subscribe the channel. See you soon in my next video guys. Bye.